హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీజేకే బ్లాగ్స్. ఇవాళ దేవరకొండ ఫోర్ట్కి వెళ్తా ఉన్నాము. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే హైవేలో ఉన్నాము. అయితే ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ యాచారం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది దేవరకొండ పోర్ట్. దేవరకొండ పోర్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విశేషాలను మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనం ఇక్కడ దేవరకొండ కోటకు చేరుకున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి కోట ఎంట్రన్స్లో మనం ఉన్నాము. మీరు చూడొచ్చు కోట ఎంట్రన్స్. కోట పూర్తిగా దేవరకొండ పట్టణం యొక్క ఇండ్లను ఆనుకొని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ యొక్క కోటను చూడొచ్చు. ఇది పెద్ద పెద్ద బండరాలతో నిర్మించబడి ఉంది. ఎలాంటి యంత్రాలు లేని కాలంలో దీన్ని ఈ విధంగా నిర్మించడం అంటే ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఎలాంటి యంత్రాలు లేని కాలంలో ఒక రాతిపై ఒక రాతిని ఉంచి అద్భుతంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒక మానవ అద్భుతం అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది కోట యొక్క మెయిన్ గేటు. ఇక్కడి నుంచెల్లే మనము లోపలికి వెళ్ళాలి. ఒక్కసారి మీరు మెయిన్ గేట్ యొక్క డిజైన్ చూడండి, చాలా బాగుంది. ఇలా గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకు అద్భుతమైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం ఇవాళ కాలంలో బిల్డింగ్స్ కట్టినట్టయితే ఏ విధంగా అయితే మనం పిల్లర్స్ వేస్తామో అదే విధంగా ఆ కాలంలో రాళ్ళనే పిల్లర్స్గా మలిసి కట్టడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, పైకి చూడొచ్చు రాళ్ళు. నిలువుగా కూడా పిల్లర్స్ మాదిరి రాళ్ళని ఉపయోగించారు, అడ్డంగా కూడా పిల్లర్స్ మాదిరి రాళ్ళని ఉపయోగించారు. మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు పైన ఉన్న రాతి పిల్లర్ల యొక్క వెయిట్ను ఆపడం కోసం ఇక్కడ పెద్ద పెద్ద రాతి స్తంభాలను నిలువుగా ఉంచడం జరిగింది. అలాగే వాటి మధ్యలో స్టెబిలిటీ కోసం ఒక 4 దిమ్మెలు ఉన్నటువంటి ఒక రాయిని వాటి రెండింటి మధ్యలో స్టెబిలిటీ కోసం ఉంచడం జరిగింది. అలాగే ఆ యొక్క దిమ్మెకు 4 దిక్కుల ఒక అందమైన డిజైన్లు ఎక్కడం కూడా జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే ఆనాటి ఇంజనీరింగ్ ప్లాన్ అద్భుతమని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వెళ్ళి మేము ముందుకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఆనాటి కట్టడాలు మమ్మల్ని అబ్బురపరుస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ముందుకు వెళ్తూనే ఉన్నాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, మేము కోట వద్దకు వచ్చాక మొదటి గేటు దాటిన తర్వాత మాకు రెండో గేటు ఎదురయ్యింది. ఇది మీరు చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చూస్తూ నేను చాలా ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్. దీని యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చూస్తూ అలా ఆశ్చర్యపోతూ అలా ముందుకు కదులుతూనే ఉన్నాము. అక్కడ ఒక ఎత్తైన రాతి స్తంభం ఉంది, దానిపైన మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మన పూర్ణకుంభం ఆకారంలో చిత్రపటం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసినాము. అయితే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెహికల్ వచ్చింది, కానీ ఇక్కడ నుంచి వచ్చేసి మెట్ల దారి ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ కోట పైకి వెళ్ళాలి. ఇలా కోటపైకి ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఇట్లా మెట్లతోనే ఉంది. ఇలా మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇక్కడ స్థానికులను అడిగితే చెప్పారు ఇంచుమించు 3000 వరకు మెట్లు ఉంటాయని చెప్పేసి. ఇవన్నీ ఇలా ఎక్కుతూ ఇలా ముందుకు వెళ్తూనే ఉన్నాము.
ఫ్రెండ్స్ ఇది మరొక ద్వారం. ఇది అయితే ఈ ద్వారానికి చూడొచ్చు ఫ్రెండ్స్, రెండు వైపులా పూర్ణకుంభాలు చెక్కి ఉన్నాయి. అయితే పూర్ణకుంభాలు శుభానికి మరియు స్వాగతానికి నిదర్శనం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత కొంచెం ప్లెయిన్ ఏరియా తగిలింది. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇగో మీరు చూడొచ్చు, కొంతవరకు నడిచి వెళ్ళే విధంగా ఉంది, మళ్ళీ కొంతవరకు మెట్లు ఎక్కి వెళ్ళే విధంగా ఉంది. మీరు చూడొచ్చు, మళ్ళీ ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మరొక ద్వారం, మరొక కోట ద్వారం ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ కూడా. ఫ్రెండ్స్ ఇగో ఎక్కుతున్న కొద్దిగా చాలా ఎత్తు ఉంది, చాలా పైకి వెళ్ళాల్సి వస్తుంది. మెట్లపై నుంచి చాలా హైట్ పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇగో ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు, ఇగో మెట్ల దారి చాలా కొండలు ఎక్కుతున్నట్టుగా ఉంది పైకి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇంకొక ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ కూడా చాలా బాగా నచ్చింది. మీరు చూడొచ్చు, ఇదిగో ఎంట్రన్స్ ఇలా ఇక్కడ నుంచి నిజంగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా పక్కలకి 2 పూర్ణకుంభాలను చెక్కి ఉంచారు. ఇక పూర్ణకుంభాల యొక్క చిత్రపటాలు వీటిపైన, ఎందుకంటే పూర్ణకుంభాలు స్వాగతానికి నిదర్శనం కాబట్టి ఇక్కడ అక్కడ 2 సైడ్స్, కోటకి 2 సైడ్స్ పూర్ణకుంభాలతో చెక్కి ఉంచారు. అండ్ ప్లస్ ఇంకా అలాగే పైన వచ్చేసి మిడిల్లో ఒక చక్రాన్ని వేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న బావి లాంటిది ఉంది. ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ పైన కనిపిస్తూ ఉంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు
చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడొచ్చు, మనకు ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది వచ్చేసి, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ మనము చూడొచ్చు, ఇక్కడ హోమం కాల్చే ఒక హోమగుండం కూడా ఉంది. ఆనాటి కట్టడాలకు ఇది నిదర్శనం. ఇలా దేవాలయాల ప్రాంగణంలో ఇలా హోమాలు కూడా చేసేవారు. మరి అలాగే లోపల ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా పెట్టారు, ఇదోసారి చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కోటకి మనం అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడి నుంచి చూడొచ్చు, చాలా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం మనం కోటకి. ఇక్కడి నుంచి అక్కడ చూడొచ్చు, మనకు అక్కడ దేవరకొండ టౌన్ కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే అక్కడి నుంచి ఇప్పటి దగ్గర మేము కోటకి వచ్చిన దారి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి రావడం జరిగింది. చాలా ఎత్తైన ప్రాంతము, చాలా బాగుంది. రాజులు పూర్వకాలంలో ఎత్తైన ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకొని కోటలు నిర్మించేవారు. ఎందు గురించి అంటే శత్రువుల నుంచి ముప్పు వాటిల్లినప్పుడు వాళ్ళను టార్గెట్ చేయడం కోసం వీళ్ళు ఎత్తైన ప్రాంతాల్లో కోటల్ని నిర్మించుకొని ఉండేవాళ్ళు. పురాతన కాలంలో కోటల్ని రాజులు చాలా ఎత్తైన ప్రాంతంలో నిర్మించేవారు. మనం భూమి నుంచి వెళ్ళి ఒక 1500 నుంచి 2000 అడుగుల ఎత్తుకు వీళ్ళు నిర్మించేవాళ్ళు. ఎందు గురించి అంటే వాళ్ళని ఎవరైనా శత్రువులు టార్గెట్ చేయడానికి వస్తే వీళ్ళు టార్గెట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా ఎత్తైన ప్రాంతంలో కోటల్ని నిర్మించేవారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఏ కోటకు చూసినా కూడా ఇగో ఇలాంటి ఒక చుట్టుముట్టు ఒక ఎత్తైన ప్రహరీ కనిపిస్తూ ఉంటుంది. ఇగో మీరు ఆ లైన్ క్లియర్గా చూడొచ్చు. ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడి వరకు, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇగో ఆ ఎత్తైన ప్రహరీ కూడా మీరు చూడొచ్చు. ఇలా ఉంది. ఎందుకంటే కాపలా గాయడానికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి కోటలోకి శత్రువులు ఎవరు రాకుండా ఆ పురాతన కాలంలో ఇలాంటి కట్టడాలు కట్టేవారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూలిపోయింది ఒకటి ఇల్లు లాంటిది ఇక్కడ ఒకటి ఉంది. ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇది ఆ రోజుల్లో రాజులు నివసించే ఒక గృహమై ఉంటుంది అనుకుంటా. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది అప్పటి పురాతన కట్టడం. దీని యొక్క డిజైన్ ఆర్చ్ పూర్తిగా చెట్ల పిచ్చి మొక్కలతో ముళ్ళ కంపలతో నిండిపోయింది. బట్ ఇది చాలా బాగుంది. ఒక ఆర్చ్ లెక్క ఉంది. ఇది ఏందో మరి తెలియదు, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడొచ్చు, ఒక బావి లాంటి ఇక్కడ కూడా ఒక మడుగు ఉంది, బావి లాంటిదే. ఇది అప్పటి కాలంలో బావి అని అనుకుంటా. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక శివాలయం ఉంది. శివాలయం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, శివాలయం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హోమగుండం ఉంది, చూడొచ్చు. ఇక్కడ ఆ టెంపుల్కి రైట్ సైడ్లో, గర్భగుడికి రైట్ సైడ్లో గణపతి విగ్రహం ఉంది. అట్లాగే లోపల శివాలయంలో శివుడి యొక్క
లింగాన్ని మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 2 లింగాలు ఇక్కడ ఉన్నాయి. చూడొచ్చు మీరు, 2 శివలింగాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. శివాలయాన్ని చూడొచ్చు. మనం లోపలికి వెళ్ళి చూసాము, 2 లింగాలు ఉన్నాయి శివాలయంలో. ఇంకోటి ఏంటంటే ఈ శివాలయం యొక్క ముఖద్వారం మాత్రం మనకు ఉత్తరం దిక్కు చేసి ఉంది. ఇంకోటి ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే దీని యొక్క అప్పటి కట్టడం యొక్క ఆర్కిటెక్చర్ మీరు చూడొచ్చు, చాలా అందంగా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఒక కట్టడం కూడా ఉంది, వెళ్ళి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. నిర్మాణం చాలా అందంగా ఉంది. పోతే ఒకటి ఏంటంటే ఇది అప్పటి రాజుల యొక్క గృహాలు అయి ఉంటాయని అనుకుంటున్నాను. ఇది పూర్తి స్థాయిలో మీరు క్లియర్గా చూడొచ్చు, ఒక ఇల్లు మాదిరి ఉంది. ఇది మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక నీటి చెరువు ఉంది. ఇలాంటి కోటలలో ఇలాంటి నీటి చెరువులు కామన్. ఎందుకంటే వాళ్ళు రాజులు పూర్వకాలంలో వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం, నీటి వసతి కోసం ఇలాంటి నిర్మాణాలను చాలా చేపట్టేవారు. అది కొలంలోనే వాళ్ళు నీటి సౌలభ్యం కోసం ఇలాంటి వాటిని పెట్టుకునేవారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నీటి చెరువు ఉంది. ఇంతకుముందు ఒకటి చూసాము, మళ్ళీ ఇక్కడ ఒక నీటి చెరువు ఉంది. వచ్చేసి అప్పుడు వీళ్ళు వాటర్ సౌలభ్యం కోసం పెట్టుకునేవారు. ఇక్కడ ఒక విషయం చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక విషయం చూడొచ్చు. మనం ఇక్కడ కొండల నుంచి వర్షాధారంగా జాలు వారే వర్షపు నీటిని ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి వచ్చే వర్షపు నీటిని ఇలాంటి కాల్వల ద్వారా ఇలాంటి మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాల్వల ద్వారా అక్కడ చెరువులోకి మళ్లించేవారు. మీరు ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వెళ్ళి కాల్వని చూడొచ్చు. ఇలా ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా కాల్వ, ఇక్కడి నుంచి వెళ్ళి కాల్వ తీసుకొని అక్కడ చెరువులోకి, అక్కడ చెరువు కనిపిస్తుంది కదా, ఆ చెరువులోకి వెళ్ళే విధంగా వీళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. ఆ కాలంలో ఇలాంటి నిర్మాణాలు ఎందుకు చేసేవారంటే ఆ కాలంలో ఇలాంటి బోరుబావులు తవ్వే టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. కాబట్టి పడ్డ వర్షాన్ని చాలా జాగ్రత్తగా రక్షించుకునేవారు. అందుకోసము ఇలాంటి కాల్వల్ని ఏర్పాటు చేసి కోటలు ఎక్కడెక్కడి నుంచో పడ్డ వర్షపు నీటిని ఆదా చేసుకోవడం కోసం ఇలాంటి కాల్వలు తవ్వి ఇలా చెరువుల్లోకి మళ్లించేవారు. ఫ్రెండ్స్ కోటపైకి వెళ్ళడానికి ఇలాంటి మెట్ల దారి ఉంది. ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మనం ఇక్కడ లోయలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇలా పైకి వెళ్ళాలి. ఎక్కడ మనకు కాలు స్లిప్ అయినా కూడా పరిస్థితి చాలా డేంజర్గా ఉంటుంది. పైకి వెళ్తా ఉన్నాము. అక్కడ ఫ్రెండ్స్, మనము చరిత్రను పరిశీలించి చూసినట్టయితే పద్మనాయక వెలమరాజులు దాదాపు తెలంగాణను 195 సంవత్సరాలు పరిపాలించారని చరిత్రను బట్టి మనకు తెలుస్తుంది. దీంట్లో నల్లగొండని మాత్రం దాదాపు 150 సంవత్సరాలు, దేవరకొండ రాజ్యాన్ని దాదాపు 150 సంవత్సరాలు పరిపాలించారని చరిత్ర చెబుతుంది. రేచర్ల పద్మనాయక వంశ రాజులలో 6వ తరం రాజైనటువంటి ఎర్ర దాచమనేని 2వ మాధవ నాయుడు కోట నిర్మాణాన్ని మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. ఈయన తర్వాత తరం వారు కూడా కోటను నిర్మించారు. సింగమ నాయకుడు, అనపోత నాయకుడు, పెదవేమగిరి నాయకుడు మరియు 3వ మాధవ నాయకుడు నిర్మాణాన్ని కొనసాగించారు. ఒక పక్క పటిష్టమైన శత్రు దుర్భేద్యమైన కోట నిర్మాణాన్ని చేస్తూనే తన రాజ్యాన్ని విస్తరణ చేసుకుంటూ శత్రువుల నుంచి కాపాడుకుంటూ వీరు ఈ రాజ్యం యొక్క ప్రాపకాన్ని, చారిత్రక నేపథ్యాన్ని బాగా పెంచారు. వీరి యొక్క ప్రాపకం ఒక దశలో ఏ విధంగా పెరిగింది అంటే ఓరుగల్లు కూడా వీరి రాజ్యంలో అంతర్భాగం అయ్యింది. శ్రీశైలాన్ని కూడా వీరు స్వాధీనంలోకి తెచ్చుకున్నారని చరిత్ర చెబుతోంది. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన మన దేవరకొండ కోటను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీన్ని ఒక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని కోరుకుందాం.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు రాజు యొక్క మందిరము. దాని పక్క నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు ఒక దారి ఉంది. ఇది నాకు తెలిసి అనుకుంటా ఆపత్కాలంలో ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఈజీగా ఉన్న ఒక వే అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తిగా పైకి వచ్చేసాం, కోట పైకి. ఇక్కడ రాజు యొక్క మందిరం ఇక్కడ ఉంది. మీరు దాన్ని ఇక్కడ చూడొచ్చు. నా వెనకాల నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కోటకు చాలా పైన ఉన్నందున మేము దీన్ని రాజుగారి మందిరం అని అనుకుంటున్నాము. అయితే ఈ రాజుగారి మందిరాన్ని లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాము. మీరు ఒకసారి చూడొచ్చు లోపల మొత్తం ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.